హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మేము వెళ్ళిన ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. ఇది మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల మధ్య కొండలు, గుహలతో, జలపాతాలతో కూడిన ఒక పవిత్ర స్థలం ఉంది. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే చాలా మందికి తెలిసిన కథే, కానీ ఆ కథ ఇక్కడ జరిగింది అని చాలా మందికి తెలియకపోవచ్చు. అదే మన భక్త ప్రహ్లాదుడి కథ. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడు. అతనికి మరణం రాకూడదని బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది తానే దేవుణ్ణని భావించి ప్రపంచమంతా తన పేరు జపించాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శిక్షలు ఇచ్చినా శ్రీ మహావిష్ణువు నామస్మరణను వదలలేదు. ఇప్పుడు తండ్రి కోపం పరాకాష్ఠకు చేరింది. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ప్రశ్నిస్తాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు అని. అప్పుడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్తాడు, అతడు ఎక్కడైనా ఉంటాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని. ఆ మాటలకి హిరణ్యకశిపుడు స్తంభాన్ని బలంగా కొట్టాడు. అప్పుడే ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహస్వామి వస్తాడు.